కరుణాపీఠము. ఇప్పుడు ఆ కరుణాపీఠం యొక్క సుంకరి ముందు ఆ కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం ముందు సుంకరి అంటున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఇప్పుడు రక్తము ఎలా ప్రోక్షించబడుతుంది? రక్తం ప్రోక్షించబడితేనే తప్ప అతని పాపము నుండి అతనికి విముక్తి కలగదు. అతడు పాపము నుండి విముక్తి చెందితేనే తప్ప అతడు నీతిమంతుడిగా తీర్చబడడు. కనుక ఆ యొక్క మరి రక్తం ఎలా ప్రోక్షించబడి ఎలా పాపం తీసివేయబడుతుందో ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుందంటే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఎలా? చాలాసార్లు చాలామంది చెప్తా ఉంటారు, యేసు రక్తం చేత నువ్వు కడగబడ్డావా? యేసు రక్తము మనల్ని పవిత్రంగా చేయాలి అని అంటే మొట్టమొదట మనలో పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం అనేటువంటి యాక్షన్ మనలో ప్రారంభం కాకపోతే ఆ రక్తము మన మీద ప్రోక్షించబడదు. ఎప్పుడైతే నీవు పశ్చాత్తాప్తుడు అనేటువంటి యాక్షన్ నీలోంచి, ఆ పశ్చాత్తాపం అనేటువంటి యాక్షన్ నీలోంచి వస్తుందో ఆ రక్తానికి శక్తి వచ్చేస్తుంది. ఆ రక్తం నీ మీద కుమ్మరించబడి నిన్ను పాప విముక్తుడిగా చేస్తుంది. నీలో నుండి పాపమును తీసివేసి నిన్ను నీతిమంతుడుగా పవిత్రుడిగా చేస్తుంది. యేసు రక్తం నీ మీద కుమ్మరించబడాలంటే పశ్చాత్తాపం నీలో కలగాలి. బ్యాప్టిజం కూడా అంతే. బ్యాప్టిజం చాలామంది బ్యాప్టిజం తీసేసుకుంటూ ఉంటారు. కానీ ఆ బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఆ నీరు నీ తల మీద పడుతున్నప్పుడు ఎప్పుడైతే నీ హృదయంలో పశ్చాత్తాపం అనేటువంటి యాక్షన్ నీలోంచి వస్తుందో అప్పుడు ఆ నీటికి శక్తి వచ్చేస్తుంది. అదే రీతిగా యొక్క స్వస్థత కావాల్సి వచ్చినప్పుడు నూనె రాసుకునేటప్పుడు కూడా విశ్వాసము అనేటువంటి యాక్షన్ నీలో నుంచి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఆ నూనెకు శక్తి వచ్చేస్తుంది, నీకు స్వస్థత కలుగుతుంది. ఈ ఆటోమేటిక్గా నీలో పశ్చాత్తాపం ఎప్పుడైతే పడుతుందో ఆ నీరు నీ మీద పడినప్పుడు నిజమైనటువంటి పశ్చాత్తాపం ద్వారా నువ్వు బ్యాప్టిజం పొందినవాడు అవుతావు. అదేవిధంగా నీవు పాపిని ప్రభువాని ఎప్పుడైతే ఆ కరుణాపీఠం ముందు నేను పాపిని నన్ను క్షమించు అంటావో ఆ రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. నువ్వు పవిత్రుడు అవుతావు, నీవు నీతిమంతుడు అవుతావు. కనుక దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబరుచుకున్నవాడు ధన్యుడు, కానీ మనుష్యుల ఎదుట నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడు కాదు. కనుక ఈ దేవుని ఎదుట ఆ సుంకరి నీతిమంతుడయ్యాడు. మనుషుల ఎదుట నీతిమంతుడిగా ఉన్నటువంటి ఆ పరిసయ్యుడు దేవుని ఎదుట నీతిమంతుడు కాలేదు. కనుక నీతిమంతుడు అయినటువంటి వాడు మాత్రమే నిత్య జీవానికి వారసుడు. అతడు మాత్రమే తన పొరుగువాడిని ప్రేమించగలడు. ఆ పరిసయ్యుడు ఆ యొక్క దేవాలయంలో ఉండి ఆ కరుణాపీఠం దగ్గర అంటున్నాడు, దేవా నేను ఇతర మనుషుల వలె వెళ్ళను కానీ సుంకరి వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతలు అంటున్నాడు. అతనిలో ఏముంది? పొరుగువాని మీద ప్రేమ. ఏ పొరుగువాని మీద ఏ ప్రేమ ఉంది? పొరుగువాడిని ప్రేమించలేనివాడు నీతిమంతుడు కాడు. నీతిమంతుడైనటువంటి వాడే దేవుని యొక్క రాజ్యానికి, ఆ నిత్య జీవానికి వారసుడు కాగలడు, ఆ నిత్య నివాసంలోనికి వెళ్ళగలడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు ఎలాగున్నావు? క్రియల మూలముగా అయితే మాత్రం నీవు భూంతని నీతిమంతుడు కానే కాదు. క్రియల మూలముగా నువ్వు ఎప్పటికీ నీతిమంతుడు కాదు. ధర్మశాస్త్ర క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడు కాదని తెలియజేస్తున్నాడు. అయితే నీతిమంతుడు కాకపోతే పరలోక రాజ్యానికి ప్రవేశించలేడు. నీతిమంతుడు అవ్వాలి అనంటే యేసుక్రీస్తును నమ్ము వారందరూ కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంట ఆయన విమోచనము ద్వారా. ఇంకా నువ్వు యేసుక్రీస్తుని నమ్మకపోతే, ఒకవేళ ఇంకా నువ్వు యేసుక్రీస్తుని నమ్మకోకుండా ఉంటే ఇదంతా గొప్ప అవకాశం ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ గొప్ప అవకాశం ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తుని నీ నిజరక్షకుడుగా అంగీకరించు. ఆయన లోక పాపమును తీసివేయటానికి వచ్చినటువంటి నిజరక్షకుడు. నీ పాపమును నీలోంచి తీసివేసి ఆయన తన రక్తము ద్వారా నిన్ను శుద్ధి చేసి నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్ది నిత్యరాజ్యానికి వారసుడిగా చేయటానికి వచ్చాడు. నీవు నీతిమంతుడు అయితేనే నిత్యరాజ్యంలోకి ప్రవేశించగలవు. నువ్వు నీతిమంతుడు అయితేనే దేవుని యొక్క ఆ యొక్క పరలోక నివాసాల్లోకి నువ్వు వెళ్ళగలవు. కనుక నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. మనుషుల ఎదుట నీతిమంతుడిగా నీవు కనబరుచుకుంటున్నావా? దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలించుకో. సహోదరి
సహోదరుడా, నేనైతే నిన్నేమని కోరుకుంటున్నానో తెలుసా? మనుషుల ఎదుట నీతిమంతుడిగా ఉండొద్దు. దేవుని ఎదుట నీతిమంతుడు ఉండటానికే నీవు ఈ క్షణమందే యేసు క్రీస్తుని నీ నిజరక్షకుడిగా అంగీకరించి ఆ యేసు క్రీస్తుని యందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన రక్తము ద్వారా నీ పాపము తీసివేయబడి ఆ విమోచనము ద్వారా నువ్వు పవిత్రుడిగా నీతిమంతుడిగా తీర్చబడతావు. కనుక అలా నీతిమంతుడైనటువంటి వాడే నిత్య జీవానికి వారసుడు. అటువంటి నీతిమంతుడైన వాడే తన పొరుగువాడిని ప్రేమించగలడు అని మీకు తెలియచేస్తున్నాను. కనుక నువ్వు మనుషుల ఎదుట నీతిమంతుడిగా ఉన్నావా? దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నావా? ఇంకా ఒకవేళ మనుషుల ఎదుట నీతిమంతుడిగా ఉంటే ఈ క్షణమందే ప్రభువా, ఇదిగో సుంకరి ఏ రీతిగా పాపినని అంతని క్షమించమని అడిగాడు, నేను కూడా నిన్ను అడుగుతున్నాను ప్రభువా, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు. క్రీస్తు రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది. ఇప్పుడు ఆ కరుణాపీఠం ఏంటో తెలుసా? ఆ కరుణాపీఠమే క్రీస్తు శిలువ. యేసు క్రీస్తు శిలువ, ఆ శిలువే కరుణాపీఠం. పాత నిబంధనలో కరుణాపీఠ దేవాలయంలో ఉన్న కరుణాపీఠం ముందు అతడు నిలవబడ్డాడు. కానీ క్రొత్త నిబంధనలో శిలువనేటువంటి కరుణాపీఠం ముందు సుంకరి నిలవబడ్డాడు. శిలువనేటువంటి కరుణాపీఠం ముందు నిలవబడితే ఆ కరుణాపీఠ శిలువలో ఉన్నటువంటి ప్రభు తన రక్తాన్ని నీ మీద కుమ్మరించి, నీవెప్పుడైతే ఆ శిలువ ముందు నిలబడి ప్రభువా నేను పాపిని అని పశ్చాత్తాప్తుడు అవుతావో, పాపినని పశ్చాత్తాప్తుడు అవుతావో, శిలువలో ఉన్నటువంటి ప్రభు తన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి ప్రతి పాపము నుండి నిన్ను విమోచించి నీతిమంతుడిగా పవిత్రుడిగా చేస్తాడు. కనుక ఇదిగో శిలువ ఎదుట నువ్వు నిలబడి ఈ క్షణమందే దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని అడుగు. ఆయన నీ మీద తన రక్తాన్ని ప్రోక్షిస్తాడు. అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్ముడు మీకు దయచేసి మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చి నిత్యరాజ్యానికి వారసులుగా చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ప్రభువా, పాత నిబంధనలో కరుణాపీఠం దేవాలయంలో ఉంది. క్రొత్త నిబంధనలో అయితే అదే కరుణాపీఠం శిలువ రూపంలో ప్రభువా నాయన ఇదిగో తండ్రి, నాయన బయట ఉన్నది ప్రభువా, బయట ఉన్నటువంటి కరుణాపీఠమైనటువంటి ఆ శిలువ ముందు మేము నిలవబడి దేవా పాపులైన మమ్మల్ని కరుణించమని అడుగుతున్నాం. యేసయ్యా మమ్మల్ని కరుణించు తండ్రి, మేము పాపులమని అడుగుతున్నాం. మమ్మల్ని ప్రభువా మమ్మల్ని క్షమించి నీ రక్తంతో ప్రోక్షించి మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిత్యరాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరికి తోడుగుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.